మరి రారెవరు మహాకాశములో ఎవరు సమీపించలేని ఆ మహా తేజస్సులో నిత్యము నివసించిన ఆ దేవాది దేవునికి సరి ఎవరి లోకములో ఏ సృష్టి సరిలేదు, ఆయన ఒక్కడే. అందుకే మేము మొన్నటంతా బోధించాం, ఆయన ఒక్కడే దేవుడు. షమ్మా ఇజ్రాయేల్, ఓ ఇజ్రాయేల్, అడోనాయ్ ఎలియోను, బారుక్ హబ్బా అడోనాయ్ ఈజ్ వన్ గాడ్. ఎక్దా అంటే వన్ గాడ్. హల్లెలూయా. ఆయన క్రియేటర్, ఆయన మేకర్, ఆయనే సృష్టించినవాడు, ఆయనే కలుగు చేసినవాడు భూమి ఆకాశం, ఆయనే నిన్ను నన్ను చేసినవాడు, ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవాది దేవుడు. హల్లెలూయా. ఆ దేవుని మీద నీవు అనుమానించొద్దు. నువ్వు బలమైన దేవుడిని నమ్ముకున్నావు. దేవుడు నువ్వు ఆలోచిస్తే బలమైనదిగా దాటి వెళ్ళిపించాడు, నీకు తెలియట్లేదు. సాతాను నిన్ను కట్టాడు, ఏమంటే తెలుసుకుంటే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాడు, ఎలగొడదీడని గట్టేశాడు. అయితే బలమైనదిగా పెద్ద దేవుడు నీ ముందు పెద్దవి తొలగించాడు. అవునా? ఉన్న ముత్తది చిన్న అలలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవాది దేవుడు ఒక్కడే. ఆయన నమ్ముకొని ఇక్కడున్న రెండు మనసులు ఉండొద్దు. నీ పెళ్లి విషయం కానీ, పేట విషయంలో కానీ, ఏదే కానీ ఆయనని నామని నువ్వు ఎంత హెచ్చిస్తావో అంత కార్యాలు నీ కుటుంబాలు జరుగుతాయి. హల్లెలూయా.